నమస్తే. వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా డయాబెటీస్కు హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానస మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీలో ఎవరైనా డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మనకి డయాబెటీస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అసలు డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో అంటే కామన్గా డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ డయాబెటీస్ మెలిటస్ అని రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలామంది కామన్గా సఫర్ అయ్యేది వచ్చేటప్పటికి డయాబెటీస్ మెలిటస్ అంటాము. సో డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంటి అంటే మనకి బ్లడ్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ కనుక మెయింటైన్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే దాన్ని మనం డయాబెటీస్ మెలిటస్ అనే డిసీజ్ అంటాము. సో ఈ డయాబెటీస్ మెలిటస్ అనే డిసీజ్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అసలు ఫస్ట్ మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎట్లా మెయింటైన్ అవుతాయి, ఎందుకు ఎక్కువ మెయింటైన్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. మనకి క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అవి ఉత్పత్తి చేసే సెల్స్ వచ్చేటప్పటికి బీటా సెల్స్ అంటాము. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా ఆగిపోవడం కానీ లేదా కొద్దిగా తగ్గడం కానీ లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా బాడీ యూస్ చేసుకోలేని పొజిషన్లో ఉండడం అంటే రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం, ఇందులో ఏ కారణాలు ఉన్నా కూడా దానివల్ల గ్లూకోజ్ అనేది మెటబలైజ్ అవ్వక బ్లడ్లోని గ్లూకోజ్ అనేది ఎక్కువ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి గ్లూకోజ్ అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు అవుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తిలో కానీ ఇన్సులిన్ పనితీరులో కానీ ఎందుకు ఇలా ప్రాబ్లం అవుతుంది అనేది ఒకటి హెరిడిటరీ అంటే ఫ్యామిలీ పరంగా ఎవరికైనా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అంటే డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే యూజువల్గా నెక్స్ట్ తరాలకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఏదన్నా ఒబేసిటీ సమస్య ఏమన్నా ఉన్నా లేదా హార్మోనల్ ఇష్యూస్ లైక్ పీసీఓడి కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా అన్కంట్రోలబుల్గా ఉన్నా కూడా అన్ఐడెంటిఫైడ్గా ఉన్నా కూడా డయాబెటీస్ సమస్య అనేది రావచ్చు. లేదా చిన్నపిల్లల్లో యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అంటాము. యూజువల్గా ఈ డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆగిపోతుంది. అది ఐదర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. లేదా ప్యాంక్రియాటైటిస్ అనే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటే ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ రావడం, దీనివల్ల సెల్స్ పనితీరు మారడము, దీనివల్ల కూడా డయాబెటీస్ కండిషన్ రావచ్చు. అండ్ ఇంకొద్ది మందిలో ఏంటి అంటే ఆడవాళ్ళలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మాత్రమే ఈ డయాబెటీస్ ఈ ఇన్సులిన్ మెటబాలిజం అనేది ఇన్సులిన్ ఉత్పత్తి అనేది గ్లూకోజ్ మెటబాలిజం అనేది కొద్దిగా పనితీరులో తేడా వస్తుంది. అది టైప్ 2 డయాబెటీస్. కానీ జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీలో వస్తుంది కాబట్టి దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ఇలాగా చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ కామన్గా లైఫ్ స్టైల్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేది చెప్పుకోవచ్చు. అంటే మనం సరైన ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వకపోవడము అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అంటే కంటిన్యూస్గా కూర్చుని జాబ్స్ చేయడం కానివ్వండి, ఎక్సర్సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా డయాబెటీస్ మెలిటస్ అనే సమస్య అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాల్ అడిగా మాట్లాడతాం. కిషోర్ గారు. కిషోర్ గారు మాట్లాడండి. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నా వయసు 35 మేడం, నాది వెయిట్ వచ్చి 100 కిలోస్ ఉన్నాను. ఓకే. అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే నాకు ఆల్రెడీ బీపీ ఉంది. మొన్న టెస్టింగ్ చేసుకుంటే ప్రీ డయాబెటిక్ హెచ్బిఏవన్సీ చూసుకుంటే 6.0 ఉందండి. ఓకే. అది మనం చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా నార్మల్గా? ఓకే. వెయిట్ తగ్గితే కంట్రోల్ అవుతుందా అని చిన్న డౌట్. తప్పకుండా అండి. సో ఇక్కడ ప్రీ డయాబెటీస్ అనేది ఎప్పుడు అంటాము అంటే ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకి టైప్ 2 డయాబెటీస్ అంటే ఎక్కువగా అంత సివియర్ లేకపోయినా ఫ్లక్చువేషన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని ప్రీ డయాబెటీస్ కండిషన్ అంటాము. సో ప్రీ డయాబెటీస్లో ఏంటంటే కారణం ఒకటి లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉండొచ్చు అండ్ వెయిట్ ఒబేసిటీ కూడా ఉండొచ్చు. సో ప్రీ డయాబెటీస్లో మెడిసిన్ హెల్ప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో డైట్ని కొంచెం రెక్టిఫై చేసుకుని ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ తగ్గినట్లయితే డయాబెటీస్ సమస్య టైప్ 2 డయాబెటీస్ కింద మారే అవకాశాన్ని మనం ఆపుకోవచ్చు. సో డైట్ ఫాలో అవ్వండి, వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీ ప్రీ డయాబెటీస్ కండిషన్ని టైప్ 2 డయాబెటీస్ కింద ఆపుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, అలాగే మనకి డయాబెటీస్ అటాక్ అయిందని ఏ విధంగా తెలుస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ మనం డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఎటువంటి పరీక్షలు చేస్తారు? సో ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు లేదా టైప్ 1 డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు అనేది ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి అంటే దాహం ఎక్కువగా ఉండడం, ఆకలి ఎక్కువగా ఉండడం, మూత్రం తరచూ వెళ్ళడము, లేదా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేయకపోయినా వెయిట్ అనేది చాలా ర్యాపిడ్గా తగ్గడము, ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి.
వెరీ రేర్గా విమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవడము, లేదా చిన్నపిల్లల్లో ఫీవర్స్ రావడము, దీనివల్ల ఫీవర్ అనేది తగ్గకపోవడము, ఇలాంటి టైంలో కూడా డయాబెటీస్ ఉందేమో అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ కాకుండా కొద్దిమందికి రొటీన్ చెకప్స్లో కూడా డయాబెటీస్ అనేది బయట తెలియడం జరుగుతుంది. సో ఇంకా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం ఒక ఏజ్ దాటిన తర్వాత కానీ, లేదా ఫ్యామిలీలో డయాబెటీస్ మెలిటస్ కనుక ఉన్నట్లయితే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. లేదు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయితే యాంటీనేటల్ చెకప్స్లో అంటే ఫస్ట్ మంత్స్లోనే యూజువల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం, దాన్ని బట్టి అబ్నార్మాలిటీ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో దీని ప్రభావం చిన్నపిల్లల్లో ఏ విధంగా ఉంటుంది? సో కామన్గా చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ మోస్ట్లీ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అంటాం, జువెనైల్ డయాబెటీస్ అంటాము. సో ఇదేంటంటే యూజువల్గా టీన్స్లో 12-13 ఇయర్స్ ఆ పిల్లల్లో యూజువల్గా కనిపించవచ్చు, అంతకంటే చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది. ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి, అంటే మన బాడీలో మనకి డిఫెన్స్గా అంటే ప్రొటెక్షన్గా ఉండాల్సిన ఇమ్యూన్ సిస్టమే మన శరీరంలో ఉండే కణాలని దెబ్బతీయడం జరుగుతుంది అనమాట. సో టైప్ 1 డయాబెటీస్లో ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఈ బీటా సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాడి చేయడము, దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కంప్లీట్గా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి మనకి రీజన్ కరెక్ట్గా ఏ రీజన్ వల్ల టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కొద్దిమందిలో ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా కొన్ని వైరల్ ఫీవర్స్తో సఫర్ అవ్వడము, దాని తర్వాత కూడా యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 1 అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము, ఆర్ జువెనైల్ డయాబెటీస్ అనేది అనడం జరుగుతుంది. డాక్టర్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి రఫీ గారు. మేడం, నాకు పళ్ళు చాలా ప్రాబ్లం ఉంటుంది. నా ఏజ్ 45, నాకు డయాబెటీస్ ఉంది. ఓకే. ఇది డయాబెటీస్ వల్లనే వస్తుందా లేకపోతే వేరే ప్రాబ్లం? ఎన్నాళ్ళ నుంచి ఉందండి, అంటే ఏమవుతుంది మీకు? నాకు 5 years నుంచి డయాబెటీస్ ఉందండి. అవును. అంటే పళ్ళు చాలా ప్రాబ్లం. ఓకే, అంటే పంటి సమస్యలు డయాబెటీస్లో యూజువల్గా హెలిటోసిస్ అంటాము, అంటే నోటి దుర్వాసన రావడము, గమ్స్ అంటే పళ్ళ చిగుళ్ళు త్వరగా ఇన్ఫెక్ట్ అవ్వడము, స్వెల్లింగ్ రావడము, ఇది యూజువల్గా డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా అంటే కంట్రోల్ లేనప్పుడు జరుగుతుందండి. లేదా ఓరల్ హైజీన్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ దేనివల్ల మీకు ఆ పంటి సమస్యలు అవి వస్తున్నాయి అనేది ఫస్ట్ మనకి ఏం ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి అంటే ఏంటి ప్రాబ్లం, అది డయాబెటీస్ వలన లేకపోతే ఇతర సమస్య ఉందా, డెంటల్ సమస్య అనేది తెలుసుకోవడం జరుగుతుందండి. కానీ 5 years నుంచి డయాబెటీస్ ఉందంటున్నారు, కంట్రోల్ అయితే తప్పనిసరిగా మెయింటైన్ అవ్వాలి. కంట్రోల్ లేనప్పుడే ఇలాంటి గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఓరల్గా మీకు కొన్ని రకాల హైజీన్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అలాగే డయాబెటీస్ నియంత్రణకు మనకు హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? సో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ యూజువల్గా హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనం కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే డయాబెటీస్కి అన్న మెడిసిన్ కాకుండా ఒక డయాబెటీస్తో ఒక వ్యక్తి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళకి ఏ రీజన్ వల్ల వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఉంది, అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం క్లినికల్ హిస్టరీ అంటాము, పాస్ట్ హిస్టరీ అంటాము. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇండివిజువలైజ్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల దాన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటాము. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ దీర్ఘకాలికంగా ఉండే క్రానిక్ డిసీజెస్ కానీ ఇవి మనకి కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ డిసీజ్ అనేది పెరగకుండా మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ కానివ్వండి ఇతర సమస్యలు తీసుకున్నట్లయితే కంట్రోల్లో ఉన్నా కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల సిమ్టమ్స్ తగ్గడమే కాదు కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ డయాబెటీస్కి కనుక మందులు వాడుతున్నట్లయితే అది ఏ లెవెల్లో ఉంది, వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏ లెవెల్స్లో ఉన్నాయి, కంట్రోల్ ఉంటుందా లేదా, ప్రెజెంట్ మెడికేషన్స్ ఏం వాడుతున్నారు అన్నది బేస్ చేసుకుని హోమియోపతి మెడిసిన్ అండ్ మీరు వాడుతున్న మెడిసిన్ కూడా ప్యారలల్గా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా గ్రాడ్యువల్గా మీ HbA1c రిపోర్ట్స్ కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్రీక్వెంట్గా చేయించడము, దీన్ని బేస్ చేసుకుని మీరు వాడుతున్న మెడిసిన్ నెమ్మదిగా తగ్గించడమే తప్ప ఒక్కసారిగా ఆపేసి
హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేయడం అనేది యూజువల్గా సజెస్టబుల్ కాదు. సో మన దగ్గర ట్రీట్మెంట్స్కి వస్తున్న వాళ్ళకి కూడా ఫస్ట్ క్లినికల్ హిస్టరీ తీసుకుని వాళ్ళకి ఏజ్ ఎంత, ఏ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మన హోమియోపతి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్టర్, అంటే డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? సో డయాబెటీస్లో మనకి ఏం జరుగుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి 2 విధాలుగా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే లార్జర్ బ్లడ్ వెజల్స్లో కాంప్లికేషన్స్ అండ్ స్మాల్ బ్లడ్ వెజల్స్లో కాంప్లికేషన్స్. సో స్మాల్ బ్లడ్ వెజల్స్ కాంప్లికేషన్స్ ఫస్ట్ తీసుకున్నట్లయితే యూజువల్గా కాళ్ళల్లో ఉండే నరాలకు కానివ్వండి, కంటి నరాలకు కానీ, బ్లడ్ వెజల్స్ కానీ, కిడ్నీలో ఉండే బ్లడ్ వెజల్స్ కానీ ఇవన్నీ చాలా మైన్యూట్గా ఉంటాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ హైగా మెయింటైన్ అవుతాయో బ్లడ్లో ఉండే వచ్చే చేంజెస్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్ అనేవి దెబ్బతినడము, దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన సమస్యలు, అంటే పాదాల్లో తిమ్మెర్లు, మంటలు కానివ్వండి, స్పర్శ కోల్పోవడం కానీ, లేదా ఏదైనా ఊండ్ అయితే అంటే దెబ్బ తగిలితే అది మానకపోవడం, డయాబెటిక్ అల్సర్స్ రావడం కానీ, అండ్ కిడ్నీ సమస్యలు, యూజువల్గా డయాబెటిక్ నెఫ్రోపతి అంటూ కిడ్నీ ఫంక్షన్ అనేది దెబ్బతినడము, కంట్లో ఉండే బ్లడ్ వెజల్స్లో కనుక ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే యూజువల్గా కంటికి సంబంధించిన సమస్యలు అంటే రెటినోపతి అనేది అరైజ్ అవుతుంది. అదేవిధంగా లార్జర్ బ్లడ్ వెజల్స్ని కనుక తీసుకున్నట్లయితే యూజువల్గా హైపర్ టెన్షన్ అంటే బీపీ రావడం కానివ్వండి. ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజ్ ఎప్పుడైతే నార్మల్ అవుతుందో ఆటోమేటిక్గా ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా పెరగడం జరుగుతుంది, అంటే కొలెస్ట్రాల్ కూడా హై అవుతుంది అనమాట. దానివల్ల హార్ట్ కంప్లైంట్స్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్గా రావడం జరుగుతుంది. అండ్ రెండవది ఏంటి అంటే యూజువల్గా ఆర్థరైటిస్ సమస్య అనేది పెరగడము, ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అవ్వడము, ఇవి కూడా మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హైగా మెయింటైన్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అలాగే డాక్టర్, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు డైట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది? సో సాధారణంగా గ్లూకోజ్ ఎక్కువగా ఉండేవి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అవి యూజువల్గా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈజీగా మనకి బేకరీ ఐటమ్స్ కానీ, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండే ఫుడ్స్ అంటే వైట్ రైస్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని ఫ్రూట్స్ లైక్ మ్యాంగో కానివ్వండి, అరటిపండు కానీ, వీటిల్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్, వాటర్ మిలన్ కానీ వీటిల్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా సాధారణంగానే ఎక్సెస్గా యాడెడ్ షుగర్స్ అనేది తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవడము. దీనివల్ల కూడా ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల కూడా ఇందాక మనకి కాలర్ ఒకళ్ళు అడిగినట్టు ప్రీ డయాబెటిస్ కండిషన్లో ఉన్న వాళ్ళకైతే మెడిసిన్ అవసరం లేకుండానే లెవెల్స్ అనేవి, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా కూడా కొంత కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవడము, మెడికేషన్స్ వాడటంతో పాటు ఇట్లాంటి డైట్ ఫాలో అవ్వడం అనేది కూడా యూజువల్గా తప్పనిసరిగా అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలు షుగర్లెస్ అని చెప్పి మనకి కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, అంటే షుగర్ ఉన్న వాళ్ళు అవి వాడొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. సో అవి వాడడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అంటే ఇక్కడ మనకి స్వీట్గా ఉండేవి అన్నిట్లో గ్లూకోజ్ ఉండదు. సో ఆల్టర్నేట్గా కొన్ని లాక్టోజ్ అని, సుక్రోజ్ అని ఇట్లా ఇవన్నీ కూడా స్వీట్నెస్ ఇచ్చే కెమికల్సే అనమాట. సో అందులో గ్లూకోజ్ వల్ల, సుక్రోజ్ వల్ల, వీటి వల్ల యూజువల్గా గ్లూకోజ్ మెటబాలిజం అనేది జరగదు. అలా కాకుండా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి తీసుకోవచ్చు, కాకపోతే అది మోడరేట్గా తీసుకోవడం అనేది సజెస్టబుల్. కానీ డైలీ డైటరీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం అయితే అవాయిడ్ చేసుకోవాలనే చెప్పాలి. సో వీలైనంత వరకు బ్లాండ్ ఫుడ్ అంటే స్వీట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది సజెస్టబుల్. అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి వ్యాయామం ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పనిసరిగా వ్యాయామం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తీసుకున్నట్లయితే ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. అంటే కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి యూజువల్గా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా పెరగడము, లేదా వెయిట్ సడన్గా ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఒబేసిటీ అనేది ఒక కాంప్లికేషన్గా ఉంటుంది. సో వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆల్రెడీ వెయిట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వెయిట్ తగ్గించే ప్రయత్నాలు చేయాలి. సో మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా ఒబేసిటీకి సంబంధించిన డైట్ ఫాలో అవడం, అంటే వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేయడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక మెడిసిన్ డే టు డే యాక్టివిటీలో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఎల్డర్లీ పీపుల్లో ఉంది డయాబెటీస్, సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. బట్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు ఆర్థరైటిస్ ఎంత సివియర్ ఉంది
ఆ సివియారిటీని బేస్ చేసుకుని ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం తీసుకునే ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము అండ్ ఎంత స్పెండ్ చేస్తున్నాము, అంటే క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, క్యాలరీ బర్నింగ్ ఎంత ఉంది అనేది తప్పనిసరిగా బేస్ చేసుకుని వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ హయత్ నగర్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, నాకు ఒక 3 years నుంచి డయాబెటీస్ ఉందండి. ఓకే. దానికి ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నాను మేడం. నేను ఏది గ్లైకమ్ GC4 అని వాడుతున్నాను. ఓకే. ఇది ఒక్కోసారి ఏమవుతుంది, నాకు యాక్చువల్గా ఏంటంటే 130/180 ఉందండి ఇప్పుడు. ఓకే. ఈ మధ్యలో 320 వరకు కూడా పెరిగింది అది. ఓకే. మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు ఆయుర్వేదం సంబంధించి ఏమన్నా ఉందా? ఓకే అండి. మరి మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న కంట్రోల్ లేదు కాబట్టి సో తప్పనిసరిగా మీరు హోమియోపతి ట్రై చేయొచ్చండి. హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఏంటి అంటే యూజువల్గా మీ ఏజ్ వాళ్ళు సఫర్ అయ్యేది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మన మెడిసిన్స్తో, హోమియోపతి మెడిసిన్స్తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్నే ప్రాపర్గా బాడీ యూస్ చేసుకుని మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా డౌన్ అవుతాయి, తగ్గుతాయి. దాంతోపాటు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాటిని కూడా తగ్గించుకోవచ్చు. కానీ ప్రెజెంట్ మీరు ఏం మెడికేషన్ వాడుతున్నారు అనేది బేస్ చేసుకుని ఆ మెడికేషన్ ఎలా కంటిన్యూ చేయాలనేది చెప్పడం జరుగుతుందండి. సో మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారు కదా, తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. బట్ మీరు ఏం మెడికేషన్ వాడుతున్నారు, రీసెంట్గా చేయించిన రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకుని ఒకసారి మీరు బ్రాంచ్కి కనుక వచ్చినట్లయితే మా డాక్టర్స్ మీకు క్లియర్గా ఇంకా వివరంగా చెప్తారు. ఇక్కడ ఇప్పుడు అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వారు అంటే రెగ్యులర్గా మెడిసిన్ యూస్ చేయాల్సి ఉంటుందా, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కొన్ని ఛాన్సెస్ ఉంటాయా తగ్గడానికి? సో ఇక్కడ మెడికేషన్ అనేది ఇప్పుడు టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ ఈ 3 రకాలు తీసుకున్నట్లయితే టైప్ 1లో అయితే కంప్లీట్గా ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకే అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. సో ఇక్కడ డైట్తో సంబంధం ఉండదు. సో ఇన్సులిన్ తీసుకోవాల్సిన కండిషన్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇలాంటి కండిషన్లో కూడా హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల ఏంటంటే ఆ ఇన్సులిన్ లెవెల్ని కొంతమేరకు తగ్గించవచ్చు, కానీ కంప్లీట్గా రిమూవ్ అయితే చేయకూడదు. సో అదే టైప్ 2 తీసుకున్నట్లయితే టైప్ 2 సఫర్ అయ్యే వాళ్ళు, టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి యూజువల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డైట్ని బేస్ చేసుకుని తప్పనిసరిగా లెవెల్స్ అనేవి అబ్నార్మల్ అవుతాయి. సో మెడికేషన్ వాడాల్సిన స్టేజ్ తప్పనిసరిగా టైప్ 2లో ఉంటుంది. మెడికేషన్తో పాటు ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకా జెస్టేషనల్లో ఏంటి అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. సో అది సేమ్ టైప్ 2 డయాబెటీస్ మాదిరిగానే ఉంటాయి సిమ్టమ్స్ అన్నీ కూడా. కానీ జెస్టేషనల్ డయాబెటీస్లో ఏంటంటే చాలా వరకు విమెన్లో ప్రెగ్నెన్సీ తర్వాత అంటే డెలివరీ తర్వాత సాధారణంగా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్ అవుతాయి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యూజువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము, దానివల్ల మదర్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై అవుతాయి. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఈ హార్మోన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి కాబట్టి యూజువల్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి వాటంతట అవి తగ్గుతాయి. కానీ అలాంటి వాళ్ళు కూడా మెనోపాజ్ స్టేజ్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో తప్పనిసరిగా వాళ్ళు డైట్ ఫాలో అవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ మెడికేషన్ అనేది యూజువల్గా డెలివరీ తర్వాత నార్మల్ అయిపోతుంది కాబట్టి అవసరం ఉండదు. కానీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అయితే మెయింటైన్ చేయాలి. అదే ప్రీ డయాబెటీస్ అంటే మనకి టైప్ 2 డయాబెటీస్ ఉంది అన్నంత కన్ఫర్మేషన్ లెవెల్స్ ఉండవన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే ఇనీషియల్గా వెయిట్ తగ్గడము, డైట్ ఫాలో అవ్వడము, ఎక్సర్సైజ్ చేయడం ఇవైతే ఇనీషియల్గా చేసుకోవడం వల్ల లెవెల్స్ అనేవి నార్మల్ మెయింటైన్ అవుతాయి. 90% మెడికేషన్ అవసరం అయితే ప్రీ డయాబెటీస్లో ఉండదు. డాక్టర్ ఖమ్మం నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మేడం, మాట్లాడండి, చెప్పండి సమస్య. మార్నింగ్ మేడం. మార్నింగ్ చెప్పండి శ్రీనివాస్ గారు. 1 year నుంచి డయాబెటిక్ రిలేటెడ్ అంటే ట్రేస్ అవుట్ అయింది మేడం. ఓకే. అయితే టాబ్లెట్స్ వేస్తున్నాను, మెటఫార్మిన్ కంట్రోల్లోనే ఉంటుంది, నార్మల్లీ ఉంటుంది ఎప్పుడు చూసిన రిజల్ట్స్. ఓకే. ఇది వచ్చి యూరిన్ లో ప్రోటీన్, ఆల్బమిన్ లాస్ అవుతుంది మేడం. ఓకే. దానివల్ల ఏమవుతుంది, బాగా నీరసంగా అవుతుంది, వీక్ అయిపోయాయి బాగా. ఓకే. దానికి తోడు లెవెల్స్ అన్ని నార్మల్ ఉంటుంది, మళ్ళీ తర్వాత కొంచెం కాళ్ళు మంటలు ఇవి వస్తున్నాయి. ఓకే. లెవెల్స్ అన్ని నార్మల్ ఉంటుంది, అర్థం కావట్లేదు. బాగా వెయిట్ లాస్ కాలేదు కానీ సన్నగా అయిపోయారు, వెయిట్ మాత్రం అలానే ఉన్నాయి. ఓకే.
ఓకే శ్రీనివాస్ గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే డయాబెటీస్ 1 ఇయర్ నుంచే ఉంది అండ్ కంట్రోల్ ఉంది అంటున్నారు. కానీ యూరిన్లో ప్రోటీన్ అండ్ ఆల్బుమిన్ అనేది లాస్ అవ్వడం అంత గుడ్ సైన్ కాదండి. సో దేనివల్ల ప్రోటీన్ లాస్, ఆల్బుమిన్ లాస్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఎందుకు కొద్దిగా ఇంపైర్ అయింది అంటే, ఇప్పుడు ప్రోటీన్ అండ్ ఆల్బుమిన్ అనేది బ్లడ్లో ఉండాలి, అది కిడ్నీలో ఫిల్టర్ అయినప్పుడు అది ఉండిపోవాలి, వేస్ట్ అనేది ఎక్స్క్రీట్ అవ్వాలి. అలా కాకుండా ఇది కూడా వెళ్తుంది అంటే ఇంకొన్ని రకాల కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేయించండి. అండ్ వీక్నెస్ కంప్లైంట్ చేస్తున్నారు, తిమ్మిర్లు అవి ఉన్నాయంటున్నారు, ఇంకొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి సార్. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దగ్గరలో మన హోమ్ కేర్ బ్రాంచ్కి వెళ్ళి మీరు క్లియర్గా మీ డీటెయిల్స్ అవి, మీకు ఏం హెల్త్ ఇష్యూస్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించి ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవచ్చు. నెగ్లెక్ట్ అయితే చేయకండి, లేదా దగ్గరలో ఉన్న డాక్టర్నైనా కన్సల్ట్ అయ్యి ఇంకా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఏమున్నాయనేది తెలుసుకుని అవి చేయించండి. ఓకే డాక్టర్, కర్నూలు నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నాగలింగ గారు, హలో నాగలింగ గారు. హలో హలో డాక్టర్, నమస్కారం అండి. మాట్లాడండి, చెప్పండి. చెప్పండి. మా భార్యకు ఇది షుగర్ అంటారు కదమ్మా, అది ఉన్నది. ఓకే. తర్వాత నాకు డౌట్ ఉందేమని చూపించినాను మేడం. ఓకే. నాకు మామూలుగా పక్కన కొన్నిసార్లు టెస్ట్ చేస్తే లేదు వచ్చింది మేడం. ఓకే. కానీ మళ్ళీ ఇంకొక డాక్టర్ గారికి పోతే ఆయన అది ఏదో 4 సార్లు పరిగెడుపున టెస్ట్ చేశారు మేడం. ఓకే. దాంతో ఏదో తేలిందని షుగర్ ఉందని చెప్పినారు మేడం. ఓకే. దానికి ఒక టాబ్లెట్ ఇచ్చారు, అది వాడుతూ ఉంటాను అనమాట. ఓకే. తర్వాత నాకు మళ్ళా ఏదో ఒక 30 వచ్చినట్టు ఆ మాత్ర వేసుకుంటుంటే ఓకే. డౌట్ వచ్చి నేను మళ్ళా చేస్తున్నాను మేడం ఒక 2 నెలల తర్వాత. అప్పుడు అంతా 120, 130, ఒకసారి 90, 101 అనిపిస్తుంది మేడం. అది ఉందా లేదా డౌట్ మేడం. ఓకే సార్, అంటే సాధారణంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రీ డయాబెటీస్ అంటామండి. అంటే అది స్టార్టింగ్లో ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ బ్లడ్ రిపోర్ట్స్లో వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మీరు అలా నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు. కానీ ఆల్రెడీ మీరు మెడికేషన్ వాడుతున్నారు, అదేం మెడిసిన్ వాడుతున్నారు అనే దానివల్ల కూడా మీకు లెవెల్స్ తగ్గొచ్చండి. సో HbA1c అన్న ఒక రిపోర్ట్ ఉంటుంది, అదేంటంటే ఒక 3 months నుంచి మనకి ఈ ఇండెక్స్ అనేది మనకి షుగర్ ఉందా లేదా, ఉంటే కంట్రోల్ ఉందా లేదా, లేదా ఎక్కువగా ఉందా, ఇవి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అంటే తినకముందు తిన్న తర్వాత చేయించే టెస్టుల్లో మీరు ముందు రోజు తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. సో HbA1c అనే రిపోర్ట్ చేయించండి సార్. అవి చేయిస్తే దాన్ని బట్టి అది 6 లోపు కనుక ఉన్నట్లయితే మీకు షుగర్ లేనట్లే. ఒకవేళ 6 దాటింది, 6.5, 7 ఉంది అంటే మీకు డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్లు. ఓకే డాక్టర్, అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్కి మనకి హోమియో మెడిసిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో మనకి హోమియోపతి మెడిసిన్స్ అసలు మనం ఇచ్చేది ఎలర్జిక్ కండిషన్స్కి కానివ్వండి, అసలు హోమియోపతి మెడికేషనే మనకి ఆల్టర్ అయిన ఇమ్యూనిటీని నార్మలైజ్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి హోమియోపతి మెడిసిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఒక పర్సన్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అనేది ఎలా మనకు తెలుస్తుంది? వాళ్ళు ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం కానీ, లేదా ఇలా వీక్నెసెస్ ఉండడం కానీ, వాళ్ళ ఏజ్కి మించి వాళ్ళు చేయాల్సిన పని చేయలేకపోవడం కానీ, లేదా ఎలర్జీస్ ఉండడము, లేదా క్లైమేట్లో చేంజ్ వచ్చిన ప్రతిసారి ఏమైనా తుమ్ములు, ఇట్లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అప్పుడు ఆ పర్సన్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అని మనకు తెలుస్తుంది. లేదా ఆల్రెడీ ఇతర డిసీజెస్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్లు డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇంకా ఆటోఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకైతే ఇమ్యూనిటీ కొంచెం ఆల్టర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఎలర్జీస్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో హోమియోపతి మెడిసిన్స్ మనం ఇచ్చేదే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, అంటే ఇమ్యూనిటీ కరెక్ట్ అవ్వడానికి ఇస్తాము. అదే నార్మల్ పర్సన్స్ కొంచెం ఇట్లా ఎలర్జిక్ కండిషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కనుక హోమియోపతి మెడిసిన్ వాడినట్లయితే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా పెరిగి ఈ ఫ్రీక్వెంట్ ఎలర్జీస్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడం, అంటే కంప్లీట్గా రాకుండా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎక్స్పోజర్ ఉన్నా కూడా సివియారిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇతర డిసీజెస్ ఏమున్నాయో వాటికి మెడికేషన్స్ అయితే తప్పనిసరిగా వాడాలి కూడా. అండ్ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇమ్యూనిటీ రిలేటెడ్గా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా సేఫ్గా వాడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మనకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా?
తప్పకుండా అండి. అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పినవన్నీ కూడా అంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడము, వెయిట్ గెయిన్ అయిపోవడం ఫాస్ట్గా, లేదా హార్మోనల్ ఇష్యూస్ లాంటివి ఉండడము, లేదా ఫిజికల్ యాక్టివిటీ అస్సలు చేయకపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు, ఇవన్నీ కూడా మనకి డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాము. సో రాకుండా ఉండాలి, ఫ్యామిలీలో ఒకవేళ డయాబెటీస్ ఉంది సో తప్పనిసరిగా వస్తుంది అని కాదు. ఎప్పుడైతే మనం ఇవన్నీ మిస్ అవుతామో, లేదా స్ట్రెస్కి లోన్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయో అప్పుడు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడము, వాకింగ్ లాంటివి ప్రాక్టీస్ చేయడము, అండ్ డైట్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇర్రెగ్యులర్గా తీసుకోవడము, లేట్ నైట్స్ తీసుకోవడము, ఇట్లాంటివి అవాయిడ్ చేసుకునే హ్యాబిట్స్ అనేవి మానేస్తే తప్పకుండా ఫ్యామిలీలో ఉన్నా కూడా వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.